హరిహర వీరమల్లు అందరూ చూడాల్సిన సినిమా అని నెల్లూరు జనసేన నేత కిషోర్ గొనుకుల అన్నారు. పెద్దలు అనాథాశ్రమంలో చిన్నారులకు ఉచితంగా M1 సినిమాస్ లో ఉచితంగా సినిమాను ప్రదర్శించారు. కోట్లాది మంది పవన్ కళ్యాణ్ సినిమాలు రావాలని చూస్తే 11 మంది మాత్రం రాకూడదని ఏడుస్తున్నారని అన్నారు. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనబరిచారన్నారు. చిత్రం విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మనకు అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలోనే మార్పు తెచ్చిన వ్యక్తి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో జన సైనికులు వీర మహిళలు అందరూ పయనిస్తారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. హరిహర వీరమల్లు ధర్మ యుద్ధం కోసం పోరాడిన ఒక యోధుడి పాత్ర. ఆయన రావాలని కోట్లాది మంది ఎదురు చూస్తుంటే కొంతమంది మాత్రం ఆయన ఆపాలని చూస్తున్నారు. ఎంతమంది అంటే 11 మంది గెలిచి మొదటి నుంచి స్టార్ట్ చేశారు. హరిహర వీరమల్లు టీజర్ రెడీ అయిన కాడి నుంచి విజయ డైరీ పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు పోస్టర్ వేసి ఇప్పటికే అదే ఏడుపులు. ఇందాక మా నాయకుడు, సిటీ నాయకుడు, పాత నాయకుడు, చరిత్ర ముగిసిన ఒక నాయకుడు 11 మంది గెలిచామని బాధపడుతూనే సుస్సుపాస్తామని చెప్పేదో చెప్పారు. పోసుకుంటుంది ఎవరో మనకు తెలుసు. నిన్న మన నాయకుడు నుదుటిన తిలకం పెట్టాడు. ఈరోజు 11 కోట్ల రూపాయల లిక్కర్ డబ్బులు బయటపడ్డాయి. 11 కోట్లు 11 చూసి బాధపడుతున్నారు, సుస్సు పోస్తున్నారో మన నాయకులను అడిగితే చెప్తారు. ఊరకే ఎవరిని అరెస్టు చేయడం లేదు. ఖచ్చితంగా మీరు చేసిన పాపం ఏదైతే ఉందో దానికోసమే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అనిల్ కుమార్ గారు తెలుసుకోవాలి. ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వస్తుంది. ఏదో ధర్మ పోరాటం చేసిన వీరుడి కోసం కాదు, ఆయన చేసిన చేష్టలు ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకోవాలా. జైలుకి వెళ్ళడం మాకేం ఇబ్బంది లేదు అనుకునేది, మీరేం స్వాతంత్ర పోరాటానికి పోవట్లేదు. చివరి ½ అవర్ గురించి బాగా ట్రోల్ చేశారు. వాళ్ళని నిర్ణయించుకొని ఒక షో బుక్ చేసి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేసి ఈరోజు చూపించడం జరుగుతుంది. ఆయన గారు గుర్రం మీద ఎక్కి తిరగడం తప్ప అని అంటున్నారు. ఆ గుర్రం మీద ఎక్కినప్పుడే మీ గుండెల్లో బయలుదేరింది. కాబట్టి మాట్లాడేవాళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కొనిదెల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి చిత్రం సినీ ఇండస్ట్రీలో పెద్ద హిట్లు కొడతాయి. అదే కోణంలో ఈరోజు హరిహర వీరమల్లు కూడా పెద్ద హిట్ కొట్టి ఈరోజు అభిమానుల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఎంత కోరుకుంటున్నారో అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి కూడా తన వంతు కృషి చేస్తూ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు పాన్ ఇండియా హీరోలని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ప్రజలందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. కరువు సీమలో నెర్రలు బారిన ఎర్ర నేలలా ఎదిరించేందుకు చామర రక్తం ఉడికించి పోరాట బాట
కోసం నూతన చరిత్రకు రేపటి భవితకు నాంది పలికేందుకు ముందుకు దూకి కదిలి వస్తున్నాడు. హరే హర వీరమ్మలో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్